నమస్తే, వెల్కమ్ టు మహి మీడియా. అప్పట్లో ఆయన ఎవరికి తెలియని వ్యక్తి సడన్ గా రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. ప్రజల మనసుని గెలుచుకున్నారు. ప్రజల మనసుల్లో చెరగని ముద్ర వేసుకొని వనస్థలిపురం కార్పొరేటర్ గా ఎదిగారు. ఆయన ఎవరో కాదండి, వనస్థలిపురం 15వ డివిజన్ కార్పొరేటర్ వెంకటేశ్వర్ రెడ్డి గారు. ప్రస్తుతం ఇప్పుడు మనం ఆయనతోనే ఉన్నాం. ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్కారం సార్. మీ గురించి అంటే మీ ఫ్యామిలీ గురించి, మీరు ఎక్కడ చదువుకున్నారు, మీ ఊరు, వాటి గురించి కొంచెం మా మహి మీడియా ప్రేక్షకుల గురించి వివరించండి సార్. ప్రస్తుతంగా మాది ఉమ్మడి మామనార్ జిల్లా అచ్చంపేట తాలూకా. అక్కడే ఇంటర్మీడియట్ చేయడం జరిగింది. ఇక్కడ హైదరాబాద్ గ్రాడ్యుయేషన్ కోసం రావడం జరిగింది. దాని తదనంతరం ఇక్కడే హైదరాబాద్లో వండుకుంటూ రాజకీయాలల్లా భుజం తిరగడం. తర్వాత మాకు చిన్న ఇండస్ట్రీ చూసుకొని మాకు ఫ్యామిలీ ఇండస్ట్రీ చూసుకోవడం, మేము పొలిటికల్గా ఉండి చిన్న చిన్న కాలనీ డెవలప్మెంట్లో కూడా అప్పటింటి కూడా పాల్గొని మెల్లమెల్ల కార్యకర్తగా పనిచేసుకుంటూ నాయకునిగా ఎదగాల్సి వచ్చింది. మీరు చాలా సేవా కార్యక్రమాలు కూడా చేశారని విన్నాం, దాని గురించి కొంచెం చెప్పండి. వాస్తవంగా రాజకీయ నాయకులు సేవ అంటే కొంతమందికి కొంత దానం చేసి అట్లా, కానీ నేను ముఖ్యంగా ఈ ఎల్బీనగర్ నియోజకవర్గంలో 63 కాలనీలకు 4 సర్వే నెంబర్లలో రిజిస్ట్రేషన్ సమస్య ఉండే. ఆ రోజు పెద్ద ఎత్తున దాని ఉద్యమాలు జరిగినాయి, పెద్ద ఎత్తున నిరసనలు తెలియజేసారు. కానీ ఎవరి వల్ల కూడా కాని పరిస్థితిలో నేను ఒక కాలనీ అసోసియేషన్ ప్రెసిడెంట్గా ఉండి జేఏసీ చైర్మన్ అయ్యి ఆ క్రెడిట్ను రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ద్వారా దాన్ని సాధించుకొని ₹1 ఖర్చు లేకుండా ప్రజలకు రిజిస్ట్రేషన్ అందుబాటులోకి తెచ్చినాం, పర్మిషన్ అందుబాటులోకి తెచ్చినాడు. నేను నా జన్మ ధన్యమైంది అనుకుంటున్నా. ఎందుకనంటే ప్రతి ఒక్కరు ఈరోజు ఈ 2 డివిజన్లు బాగా ఎఫెక్టెడ్, ఒకటి అస్తినాపురం, ఒకటి వనస్థలిపురం. దీంట్లో ఉన్నటువంటి ప్రజలు ఈరోజు మంచిగా ఇండ్లు కట్టుకొని హ్యాపీగా పిల్లల్ని చదివించుకోవడానికి, లోన్స్ కానీ అన్ని రావడానికి ఆ రోజు మేము వహించినటువంటి పాత్ర మాకు నిజంగా కూడా ఎప్పటికి కూడా సాటిస్ఫాక్షన్గా, ₹1 అవినీతి చేయకుండా. జనరల్గా ఆ రోజున్న పరిస్థితులలో డబ్బులు అడిగితే కూడా ఇచ్చేవాళ్ళు, కానీ ఎక్కడ కూడా ₹1 కలెక్షన్ చేయకుండా, ₹1 ఖర్చు పెట్టకుండా రాజశేఖర్ గారి ద్వారా పనిచేయించడం జరిగింది. అంటే ఈ సేవా కార్యక్రమాలన్నీ రాజకీయాల్లోకి రావడానికే చేశారంటారా? అసలు యాక్చువల్గా అప్పుడు రాజకీయాలకు వస్తాం అనేది కూడా మనకు ఐడియా లేదు. నేను కాలనీ అసోసియేషన్ ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు సమస్యను మా దృష్టికి తీసుకొస్తే, లేదు ఒక్క కాలనీ వాళ్ళు ఇల్లే పోతే అయ్యేటట్టు లేదు అని మిగతా అందరినీ కూడా కోఆర్డినేషన్ చేసుకొని 63 కాలనీలకు జాయింట్ యాక్షన్ కమిటీ పెట్టి, ఆ కమిటీకి నేను కన్వీనర్ అయ్యి దాని ద్వారా అందరికి కూడా రిప్రజెంటేషన్ ఇవ్వడం, అప్పుడు ఉన్నటువంటి లీడర్లు అందరికీ కూడా రిప్రజెంటేషన్ ఇవ్వడం, వాళ్ళ ద్వారా కూడా కొంత సహాయ సహకారాలు తీసుకొని రాజశేఖర్ గారి దగ్గర అల్టిమేట్గా దీన్ని జీవం సాధించినాడు. నిజంగా కూడా గొప్ప విజయం. ఆ రోజు 14,000 ఇండ్లు ఉండే, ప్రతి ఒక్కరు అభద్రతా భావాలు ఉండే. చాలా మంది మా ఇండ్లు పోతాయి, మాకు పర్మిషన్స్ రావేమో, పిల్లలు చదువుకోలేరేమో అనే అభద్రతా భావం ఉండే, చాలా ఇబ్బందులు ఉండే. కానీ ఆ రోజు ఉన్నటువంటి రాజశేఖర రెడ్డి గారు ధైర్యం చేసి మా అందరికీ, పేద ప్రజలు ఇక్కడ ఉన్న వాళ్ళంతా చాలా పేదవాళ్ళు, అంతా 200 గజాలు 300 గజాలు ఇట్లాంటి వాళ్ళం కాబట్టి ఆయన భలే లిబరల్గా ఆలోచన చేసి మాకు ఇవ్వడం జరిగింది. దాని తర్వాత సేవా కార్యక్రమాలు మీరు వింటున్నారు, కానీ నేను కరోనా టైంలో ఎక్కడ కూడా ఒక ఫోటో కూడా దిగలే, కానీ సేవా కార్యక్రమాలు చేసిన. ఎందుకనంటే చేసేది 10 మందికి తెలియవద్దని, 10 మందికి చెప్పి చేసిన వాళ్ళం అవుతామని. ఉన్న కొద్ది మందికి జిహెచ్ఎంసీలకు ఎవ్రీడే పెట్టిన, ఎక్కడో సామాజికంగా వాళ్ళు పిలిస్తే పోయి ఫోటోలు దిగినట్టే ఉంది, కానీ మిగతా ఎక్కడ కూడా నా సొంతంగా ఒక వాట్సాప్ కూడా నేను వీళ్ళకి చేసినాను పెట్టలే. కరోనా టైంలో కొంత మందికి నాకు ఆ రోజు ఉన్నటువంటి గవర్నమెంట్లో ఆరోగ్య శాఖ మంత్రి నాకు కొంచెం పరిచయం ఉండే. ఆ పరిచయం తర్వాత చాలా మందికి బెడ్లు ఇప్పించిన, చాలా మందికి వ్యాక్సిన్స్ ఇప్పించిన, చాలా మందికి ఇంజక్షన్స్ ఇప్పించిన. బెడ్లు లేక చాలా మంది ఇబ్బంది పడుతుంటే మా వనస్థలిపురంలోనే తల్లి కొడుకు గాంధీ హాస్పిటల్లో జాయిన్ అయితే, తల్లి 70-75 ఏళ్ళు ఉంటే ఆమె చూసే పరిస్థితి లేదంటే ఆరోగ్య శాఖ మంత్రికి చెప్పి అక్కడికి ఒక పర్సన్ పంపించి, కరోనా టైంలో ఆ హాస్పిటల్లో ఉండే పర్సన్ పంపించి వాళ్ళకి ఏం కావాలనో అందుబాటులోకి తెచ్చినటువంటి గంట కూడా మాకే చెందుతుంది. అంటే ఇవన్నీ మీరు రాజకీయాలకు రాకముందు చేసిన సేవా కార్యక్రమాలు. మరి రాజకీయాలకు వచ్చి కార్పొరేట్ అయ్యాక మీరు ఈ డివిజన్ ని ఏ విధంగా డెవలప్ చేశారు? నాకు ఇప్పుడు కాదు, గత 18-19 సంవత్సరాల నుండి కూడా ఈ డివిజన్ కు సంబంధించి ముఖ్యంగా నేను జేఏసీ ఏర్పడ్డం అందరితో పరిచయాలు ఉన్నాయి. నేను అప్పటి నుండి కూడా మున్సిపల్ ఆఫీస్కి వెళ్ళడం,
రోడ్లు వేయించడం, లైట్లు వేయించడం, నాకున్న ఎమ్మెల్యే పరిచయాలు కానీ, నాకున్న మంత్రితో పరిచయాలు కానీ వాడుకొని నేను ఇక్కడ డెవలప్మెంట్ చేసిన మాట వాస్తవం. ఓకే. దాని తదనంతరం నేనే కార్పొరేటర్ కావాలని నేను యాక్చువల్గా 2009లో నాకు అవకాశం రావాల్సింది ఉంది. రాజకీయ పరిస్థితులలో, రాజకీయాలలో మనం ఎంత చేసినా కొంతమంది ఇవ్వలేని పరిస్థితులు, మనం కూడా ఎక్కడ కూడా సరే మన అదృష్టం ఇంతే అనుకొని ఊకొని కూడా ఎన్నడూ ఊరుకోలే. 2016లో మనకు టికెట్ అనౌన్స్ చేసి ఒక పర్సన్ ఇన్ఛార్జిని ఇచ్చి కూడా మళ్ళీ రేపు రాతినంగా ఇతను మాబ్నార్ జిల్లా, ఇతనికి ఓట్లు పడవు, ఇతను ఎక్కడి నుండి వచ్చిండు అని చెప్పి రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఆ టికెట్ కూడా నాకు గల్లంతు చేయడం జరిగింది. అయినా కానీ బాధపడలే. ఆ రోజున్న పరిస్థితులలో సరేలే వాళ్ళు అవకాశం తీసుకున్నారని ఎక్కడ కూడా తప్పు చేయొద్దని మనం ఎవరి తరపులు అయితే నిలవడం వల్ల ఓటు వేయడం జరిగింది. దాని తదనంతరం మనం భారతీయ జనతా పార్టీలో పోయి భారతీయ జనతా పార్టీలో టికెట్ తెచ్చుకొని ఈరోజు భారతీయ జనతా పార్టీలో కొనసాగిన మాట వాస్తవం. కొనసాగుకుంటూ రాజకీయాలు చేసుకుంటూ అన్ని డెవలప్మెంట్ మీరు ఇప్పుడు కూడా మీరు వెళ్ళండి, ఏ కాలనీలో అయినా నాకు 60% గత పరిచయాలు, ఇప్పుడు ఇంకో కొంత పరిచయాలు పెంచుకొని వాళ్ళకి ఏం కావాలనో వాళ్ళ సమస్యలను తీరుస్తూ పోతున్నాం. అయితే రాజకీయాల్లోకి వస్తే బీజేపీలో ఘన విజయం సాధించి కాంగ్రెస్ లోకి ఎందుకు రావాల్సి వచ్చింది? వాస్తవంగా నాకు కొంత డెవలప్మెంట్ మీద ఆలోచన ఎక్కువ పార్టీల కన్నా. సరే, నాకు భారతీయ జనతా పార్టీ ఏం తక్కువ చేయలేదు, నాకు టికెట్ ఇచ్చింది, కష్టపడ్డారు కార్యకర్తలు, ఆ రోజు నాయకులు కష్టపడ్డారు, అందరూ కష్టపడి నా గెలుపుకు భాగమైండ్రు. నేనేం ఎక్కడ కూడా తప్పు పట్టట్లేదు. కానీ 4 సంవత్సరాలు ఇక్కడున్న లోకల్ ఎమ్మెల్యే టీఆర్ఎస్ పార్టీ అధికార పార్టీ మమ్మల్ని కొంత ఇబ్బందులకు గురి చేసిన మాట వాస్తవం. మాకు డెవలప్మెంట్ లేకుండా మేము చేసినవి కూడా తను ఫోన్ చేసి కాలనీ వాళ్ళని పిలిపించుకొని నేనే చేసిన, రేపు రోడ్ వస్తుంది, లైట్ వస్తుంది, మమ్మల్ని ఇక అంటే ఎట్లా అంటే తీసేసి వీళ్ళకి ఏం తెలియదులే, నా ముందు వీళ్ళు ఎంత, వీళ్ళు ప్రజాస్వామ్యంలో గెలిచిండ్రు అనే అది కూడా లేకుండా మమ్మల్ని ఇబ్బంది పెడుతుంటే కూడా తట్టుకొని సరే ప్రజల కోసం ప్రజలు మాట ఇచ్చినాం, సరే ఆయన ఏం చెప్పినా కలిసిపోదాం అంటుంటే తనకి ఎంతసేపు కలిసిపోవడం దానికన్నా వీళ్ళని అనగదొక్కితే బాగుంటది, తర్వాత నా దగ్గర ఉండిపోయి ఒక కార్పొరేటర్ అయిన నన్ను ఈర్ష్య ఉందో లేకపోతే నేను కార్పొరేటర్ కావద్దని ఆలోచన ఉందో నాకు తెలియదు. కానీ నా మీద గతంలో ఆ విధంగా చేస్తే కూడా నేను అన్ని భరించుకున్నా. రేపు ఇనాగ్రేషన్ మార్నింగ్ 8 o'clock పెట్టినామని పిఏ ఫోన్ చేస్తే కూడా పోయిన పరిస్థితులు ఉన్నాయి. కానీ నాకు ఒక ఆలోచన ఏంటంటే అరే నా సొంతంగా నేనంటూ ఈ డివిజన్ డెవలప్మెంట్ చేయాలి. ఈ డివిజన్ ప్రజలు 15-16 సంవత్సరాల నుండి మనను అడుగుతున్నారు కాబట్టి ఖచ్చితంగా మనం దీన్ని డెవలప్మెంట్ చేయాలంటే ఏ విధంగా చేయాలనే ఉద్దేశంతో మనం పోయినాము. దానికోసం అని చెప్పి ఉన్న ఏదైతే సమస్యలు ఉన్నాయో అవి ఇప్పుడున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నాకున్న పరిచయం చాలా లాంగ్ పరిచయం, మా విలేజ్ పక్కనే ఉంటారు, వారిని అడగడం జరిగింది. వాళ్ళని అడిగితే ఏం చేయాలి, ఏ విధంగా చేయాలి, మరి నా పరిస్థితి ఏంటంటే సరే నీకేం కావాలన్నా డెవలప్మెంట్ చేస్తాను ఒక మాట దక్కినందుకు నేను కూడా ఏంటంటే సరే మళ్ళీ రేపు గెలవాలన్నా, రేపు ఏం చేయాలన్నా నా సొంత ఐడెంటిటీ కావాలి, కొంత డెవలప్మెంట్ చేయాలి. ఇంకా ప్రజలకు చేయకపోతే కూడా సరే పార్టీలో బాగానే ఉంటున్నాం కానీ పని చేయకపోతే కూడా గెలిచే పరిస్థితి లేదని చెప్పి పార్టీ మారడం జరిగింది తప్ప ఎక్కడ కూడా భారతీయ జనతా పార్టీ మీద ఇంకొకరి మీద మనం ఆ బండాలు వేసే పరిస్థితులు లేవు. మనకు ఆ రోజు గౌరవం ఇచ్చిన మాట భారతీయ జనతా పార్టీ, అది వాస్తవం. కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ ఫామ్ అయినాక 6 గ్యారెంటీల పథకాన్ని మొదలు పెట్టారు. అవి ప్రజలకు ఎంతవరకు చేరుతున్నాయి? వాస్తవంగా కొన్ని విషయాలు చెప్పుకుంటే రేవంత్ రెడ్డి గారు చేసే పనులు చాలా బాగున్నాయి. వాస్తవంగా కొన్ని ఉండకపోవచ్చు, కొన్ని కావచ్చు, కానీ ఉన్న పరిస్థితుల్లో రేవంత్ రెడ్డి గారు చేసేది బయటికి చెప్పుకోలేకపోతున్నారు. ఇలా 2 లక్షల రుణమాఫీ అని ప్రజలలోకి వెళ్ళింది. సరే ఆ రోజున్న పరిస్థితుల్లో రైతు బంధు వేయాల్సిన టైం కాకుండా వారు ఒక మాట ఇచ్చాము, మనం తెలంగాణ కాంగ్రెస్ పార్టీ 6 గ్యారెంటీలలో ఇది కూడా మేజర్ గ్యారెంటీ, మేము ఇమ్మీడియట్గా ఇస్తామన్నాం కాబట్టి 2 లక్షల రూపాయలు ఏదైతుందో. కానీ ఇలా రైతు బంధు ఇంత 12,000 13,000 12,000 13,000 పక్కన పెడితే 1,80,000 అయితే నీ చేతికి వచ్చినట్టే కదా. 4 సంవత్సరాలు రైతు బంధు రాకున్నా ఈ డబ్బులు అయితే వచ్చినట్టే కదా. దీనికి ఇంట్రెస్ట్ తగ్గినట్టే కదా. రైతు బంధు వచ్చినా కానీ దానికి ఇంట్రెస్ట్ అయితే యాడ్ అవుతుండే. కానీ అవన్నీ ప్రజలు ఆలోచన చేయట్లేదు. ప్రజలలో కొందరికి కాకపోవచ్చు, కొంత ఇబ్బంది ఉండొచ్చు, వాళ్ళు వెళ్ళి కొంచెం అప్లికేషన్ పెట్టుకొని కొంత ఎంఆర్ఓలు కూడా ఈ గవర్నమెంట్ సిస్టంలో కూడా ఎట్లుందంటే ఎందుకో అనుకున్న పేరు రేవంత్ రెడ్డికి రానియొద్దని ఉందో రావద్దని ప్రయత్నం చేస్తున్నారో కానీ కొంత ఇబ్బందికరమైన వాతావరణం క్రియేట్ చేయాలనుకుంటారు. కానీ రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత మీరు బాగా అబ్జర్వ్ చేయండి, ఇంతకుముందు ముఖ్యమంత్రి కేసీఆర్ గారి ఇంటి దగ్గర ఎవ్రీ డే 20 lakhs ఎక్స్పెండిచర్,
ఆహా. ప్రగతి భవన్ లో. ఆ. ఈ రోజు ఇదే రేవంత్ రెడ్డి గారి ఇంటి దగ్గర 50,000 ఖర్చు లేదు. ఉమ్. మీరు ఇప్పుడు కూడా పోయి టీవీలో పెట్టండి, ఎవరినైనా ఇంటర్వ్యూలు అడగండి, ఇంతకుముందు ఉన్న ఎక్స్పెండిచర్ తీసుకోండి. 20 లక్షల రూపాయల రోజు అంటే నెలకు 6 కోట్ల రూపాయలు, సంవత్సరానికి 72 కోట్లు. ఆ 72 కోట్లు అయితే ప్రజలకు ఉపయోగపడుతున్నాయి కదా. రేవంత్ రెడ్డి గారు కూడా సరే ఇప్పుడు రకరకాల మాట్లాడుతున్నారు. నాగార్జునది గొలగొట్టారు హైడ్రా, కానీ ప్రతిపక్షాలు ఏమంటున్నాయి, డబ్బులు నేను ఈరోజు ఆయన డబ్బులే తినాలనుకుంటే నాగార్జున బెదిరిస్తే డబ్బులు ఇస్తారు, ఇంకెక్కడో బెదిరిస్తే డబ్బులు ఇస్తారు. కానీ ఆ విధంగా పోవట్లేదు ఆయన. ప్రజలకు న్యాయం జరగాలి, ప్రజలకు సామాన్యుని కూడా చట్టం అందుబాటులోకి రావాలని చెప్పి ఆయన చట్టం తెస్తున్నాడే తప్ప దాన్ని ఎక్కడో అధికారులు మిస్యూజ్ చేస్తున్నారా, మీడియా కొంత వీళ్ళ మీద నెగిటివ్ చూపిస్తుందా, కానీ రేవంత్ రెడ్డి చేసిన మంచి పనులు ఏమో ఎన్కేక్ అయిపోతున్నాయి. కొంచెం సోషల్ మీడియాలో విపరీతంగా వాళ్ళు ట్రోల్ చేసుకోవడం కూడా జరుగుతుంది. సరే, ఇప్పటి వరకు ప్రవేశపెట్టిన పథకాల్లో మీ డివిజన్ లో మీరు ఎంతవరకు అవి అమలు చేశారు? వాస్తవంగా హైదరాబాద్ లో 2-3 అప్లికబుల్ అవుతాయి. ఒకటి సిలిండర్, ఒకటి 200 యూనిట్స్, ఒకటి ఫ్రీ బస్ ఒకటి. ఈ 3 కూడా నిజంగా కూడా మీరు డివిజన్లలో వెళ్ళి అడగండి. ఈ 200 యూనిట్ వాడే వాళ్ళు ఎవరైతున్నారో అందరికి కూడా అది అప్లికబుల్ అయింది. తర్వాత సిలిండర్ 500 రూపాయల సిలిండర్ 100% ఇంప్లిమెంటేషన్ అయింది. ఈ కాకపోతే ఊర్ల కన్నా హైదరాబాద్ లో ఉన్న వాళ్ళకు ఇది ఆధార్ కార్డు ఉండడం, రోజు అకౌంట్ ఉండడం, ఈ అకౌంట్ మెయింటైన్ చేయడం వల్ల ఈ 500 రూపాయలు బ్యాంక్ లో పడుతుంది. అదే ఊర్లోకి ఏమైతుంది, అకౌంట్ నెంబర్ లేకపోవడం, అకౌంట్ లేకపోవడం వల్ల కొంచెం క్లారిటీ లేకపోవడం వల్ల ఊర్లలో కొంత గ్యాప్ జరుగుతుంది. హైదరాబాద్ వాళ్ళకు 100% బెనిఫిషియర్స్ కు బెనిఫిట్ జరుగుతుంది. ఇది ఈ 200 యూనిట్ అనేది నిజంగా కూడా బ్రహ్మాండంగా జరుగుతుంది. ఈ చిన్న చిన్న ఇండ్లు ఉండే వాళ్ళు, ఈవెన్ దో కిరాయికి ఉన్న వాళ్ళకు కూడా బెనిఫిట్ అవుతుంది. పైన 3 అంతస్తులు ఉండి కింద మీటర్, పైన మీటర్, ఆ పైన 1 మీటర్ పెట్టుకున్న వాళ్ళకి 200 యూనిట్ల లోపే వస్తుంది. కాబట్టి వాళ్ళందరూ కూడా మంచి జీతం అనుభవించినా గానీ ఈ 200 యూనిట్ కరెంటు వాళ్ళకి ఉపయోగపడుతుంది. నిజంగా కూడా మంచి స్కీము. కాకపోతే నేను జెన్యున్ గా నడుస్తున్న దాన్ని కూడా చెప్పలేని పరిస్థితిలో గవర్నమెంట్ అదైతుంది. సార్, ఫ్రీ బస్ గురించి వచ్చింది కాబట్టి ఫ్రీ బస్ పైన మీ అభిప్రాయం చెప్పండి. వాస్తవం కూడా మహిళలకు కొంత వెసులుబాటు. ఎందుకంటే ఇప్పుడు మీరు జిహెచ్ఎంసీ ఎంప్లాయీస్ ని తీసుకోండి, వాళ్ళకి ఇచ్చేది 12,000 రూపాయలు శాలరీ. వాళ్ళకు 2,000, 3,000 ప్రతి ఒక్కరు కూడా విలేజ్ నుండి వస్తున్నారు. ఆరుట్ల నింటో, కుంట్లూరు నింటో, ఐతనార్ నింటో వస్తున్నారు. వాళ్ళందరికీ కూడా నెలకు 1,500 నుంచి 3,000 రూపాయల వరకు బస్ పాసులు ఉన్నాయి. అంటే వాళ్ళకి 12,000 సంపాదించే వాళ్ళకు 1,500, 3,000 మిగిలిచ్చిన వాళ్ళు అవుతలేరా పేద ప్రజలకు? ఉన్నోడు బస్ ఎక్కనోడు ఎప్పుడైనా బస్ ఎక్కట్లేదు. మహిళలు అప్పుడు కార్లో పెట్టేవాళ్ళు కార్లో పోతున్నారు, బైక్ల మీద పెట్టేవాళ్ళు బైక్ల మీద పోతున్నారు, స్కూటీల మీద పెట్టేవాళ్ళు స్కూటీల మీద పోతున్నారు. కానీ కామన్ మ్యాన్ ఎవరైతే పేదలు పోతున్నారో వాళ్ళకి బెనిఫిట్ అవుతుంది. తర్వాత ఇక్కడ నుండి ఖమ్మం దాకా తెలంగాణ గవర్నమెంట్ ఇస్తుంది, అతను కూడా ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ కూడా ఇస్తుంది. కాబట్టి ఇక్కడ నుండి విజయవాడ పోవడానికి కూడా ఫ్రీ బస్సు నీకు ఉపయోగపడ్డట్టే కదా. అవును. ఎక్కడ అన్యాయం జరుగుతుంది అంటే కొన్ని అపోహలు ఉన్నాయి సార్ ఇప్పుడు ఈ ఫ్రీ బస్ మీద. ఏంటంటే ఫ్రీ బస్ 2-3 పెట్టి ఎక్కువగా ప్రైవేట్ బస్సులు వేసారు, టికెట్ ఎక్కువ మంది వేసారు అని చెప్పేసి అనుకుంటున్నారు. అట్లనే ఆడవాళ్ళకి కూడా ఎక్కువ మంది వీళ్ళే ఉంటున్నారు, మగవాళ్ళకి బస్ లేకుండా అయిపోయింది, సీట్లు ఉండట్లేవు, అది ఇది అని ప్రజలు అంటున్నారు. ఇంత ముందు రవాణా శాఖ ఆధ్వర్యంలో ఉన్నప్పుడు ఎన్ని బస్సులు అవుతున్నాయో అన్ని బస్సులు ఇప్పుడు రోడ్ల మీద తిరుగుతున్నాయి. కొత్త బస్సులు కొనడానికి కేసీఆర్ ఏమో డబ్బులు ఉంచలేదు, కొత్త బస్సులు కొనే పొజిషన్ లేదు. ఇప్పుడు ఉన్న బస్సుల్ని అంతకుముందు రేషియో ఎంత ఉందో గవర్నమెంట్ లో ఒక లిస్ట్ ఉంటుంది. మహిళలు ఎంతమంది తిరిగేటోళ్ళు, జెంట్స్ ఎంతమంది తిరిగేటోళ్ళు, మెట్రోలో ఎంతమంది పోతారు, అన్ని గవర్నమెంట్ దగ్గర స్టాటిస్టిక్స్ ఉంటాయి. మీ దగ్గర ఏమైనా స్టాటిస్టిక్స్ ఉంటే ఇగో 14 నెలల నుండి మహిళలు ఏమో 2 లక్షల మంది తిరుగుతారు, జెంట్స్ ఏమో 1,00,000 మంది తిరుగుతారు అని చూపియండి. మహిళలు కొంత వెసులుబాటు జరిగినమాట వాస్తవం. ఇప్పుడు ఇంటి దగ్గర ఊరు నుండి రావడానికి కూడా కొంత 2 సార్లు పిల్లలు హైదరాబాద్ ఉంటే 2 సార్లు ఎక్కువ వచ్చిపోతుండొచ్చు, నాకు ఖర్చు లేదని. కానీ అది వెలగట్టలేము మనం ఆ ప్రేమను. విలేజ్ నుండి ఒక కొడుకు హైదరాబాద్ లో చదువుకుంటుండొచ్చు, లేకపోతే బిడ్డని ఇక్కడ సంబంధం ఇచ్చి ఉండొచ్చు. ఆ తల్లికి ప్రేమ ఉంటది, నేను చూసిపోవాలని. ఇంతకుముందు నెలకొనాడి డబ్బులు లేక నెలకొనాడు రాలేని పరిస్థితి, ఈ రోజు నెలకు 2 సార్లు వచ్చే పరిస్థితి. అంటే అది మంచిగా జరిగినట్టు కదా, చెడు జరిగినట్టు కాదు కదా. మరి హెచ్సియు వివాదంపై మీరేమంటారు సార్? ఇప్పుడు దీన్ని సుప్రీం కోర్టులో ఉంది. సుప్రీం కోర్టే ఆ రోజు ఇది గవర్నమెంట్ భూమి గవర్నమెంట్కి చెందుతుంది అన్నారు. సరే, ఇదే రేవంత్ రెడ్డి గురించి ఇన్ని పుంకాలు చేస్తున్నారు. 14 నెలల కింద మీరు ఏం అఫిడౌట్ వేసారు సుప్రీంకోర్టులో?
టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు. కాంగ్రెస్ ఏం అఫిడవిట్ తెచ్చి గవర్నమెంట్ ఫేవర్ తెచ్చింది. గవర్నమెంట్ ఫేవర్ తెచ్చినాక సపోజ్ రేవంత్ రెడ్డి చెడ్డవాళ్ళే తినేవాళ్ళే అనుకుందాం జరిచేపటికి, ఆయన కూడా గమనం ఉండేవాడు కదా. ఆయన భూమి రావాలి, గవర్నమెంట్కి రావాలి, ఆదాయం పెరగాలని తాపత్రయపడాల్సిన అవసరం ఏముంది? సుప్రీంకోర్టే ఇచ్చింది ఇది ఏది గవర్నమెంట్ భూమి అని, గవర్నమెంట్కి చెందుతుందని. జేసీబీలు పెట్టినంత మాత్రాన, జేసీబీలు ఉన్నంత మాత్రాన రేవంత్ రెడ్డి ఇంటికి అయితే ల్యాండ్ పోతలేదు. అంటే అక్కడ జంతువులు ఇట్లా ఉన్నాయని చెప్తున్నారు కదా. నేనేం తప్పు పట్టట్లేదు, ఉండొచ్చు, ఆఫీసర్లు సరైనటువంటి ఇన్ఫర్మేషన్ ముఖ్యమంత్రి గారికి ఇవ్వకపోవచ్చు. కానీ ఇందులో ముఖ్యమంత్రి గారు చేసిన తప్పేంటి? ఆయన ఎవరికైనా దారాదత్తం చేసిండా? ఎవరికైనా దారాదత్తం చేసి జేసీబీలు పెట్టిండా? ఓన్లీ గవర్నమెంట్ తీసుకొని దీన్ని డెవలప్మెంట్ చేస్తే ఇన్ని డబ్బులు వస్తే తెలంగాణ గవర్నమెంట్ బాగుపడుతుందనే ఉద్దేశం ఉండొచ్చు. ఇలా మీరు 23,000 ఎకరాల భూమిని అన్యాక్రాంతం చేసిన మాట వాస్తవం కాదా? ఇలా నేనే అడుగుతున్నా, ఏఐజీ హాస్పిటల్ పక్కన ఉన్న ఏదైతే 3 ఎకరాల భూమి ఉందో ఆ భూమిని మీరు గవర్నమెంట్ వాళ్ళకి ఇచ్చిర్రు, వాళ్ళు పోని తెలంగాణ వాళ్ళకు ఏమన్నా న్యాయం జరుగుతుందా? లేదా తెలంగాణ పిల్లలకి ఏమైనా డబ్బులు ఇస్తున్నారా? నిజం కూడా అవి అమ్మి తెలంగాణ పిల్లలకు ఉద్యోగం కట్టండి. ఈ రోజు కూడా చెప్తున్నా, అన్ని స్కీముల కన్నా ఇవాళ 27 కోట్ల రూపాయలు లేవని కొత్తపేటలో హాస్పిటల్ నీమ్స్ లాగా పెద్దది కడతామని చెప్పి కట్టి స్టార్ట్ చేసి 27 కోట్లు లేవని చెప్పి ఈ గవర్నమెంట్ కేసీఆర్ ఎలక్షన్ కన్నా ముందు పని ఆపిన మాట వాస్తవం కదా. రేవంత్ రెడ్డి వచ్చి సమస్య లేదు, జూన్ వరకు నాకు కావాలి, మీరు ఏమన్నా చేసుకోండి, మీరు డబ్బులు ఇస్తేనే పని చేస్తామని మీరు చెప్పలేదు ఆ రోజు. మీకు అగ్రిమెంట్ ఏది ఉందో అది కంప్లీట్ చేయాలని చెప్పి గట్టిగా వాళ్ళని పిలిచి మందలిచ్చిన మాట వాస్తవం కాదా? ఆ హాస్పిటల్ అందుబాటులోకి వస్తే కనీసం 1,00,000 మందికి బెనిఫిట్ జరిగినట్టు కాదా? ఇవన్నీ కనిపించట్లేదు. ఎందుకు కనిపించట్లేదు అని అంటే వాళ్ళకి ఎంతసేపు టార్గెట్ వాళ్ళు తిన్నారు. అట్లనే రేవంత్ రెడ్డి తింటలేడు కాబట్టి రేవంత్ రెడ్డిని బదనాం చేయాలి. వేరే ఆలోచన ఏం లేదు. మహిళలకు ఇబ్బంది లేదు, జెంట్స్కి ఇబ్బంది లేదు, రైతు బంధు మొన్న పడ్డది. కాకపోతే 50 ఎకరాలలో 100 ఎకరాలకి ఏంటంటే ఇక్కడ రేవంత్ రెడ్డి వచ్చి మాకు వేయలేదని. ఎన్నేళ్ళు తింటారు ఇంకా పైసలు? ఉన్నోడే అయిపోతుంది, లేనోడే ఏం కావాలి మరి? ఇలా రియల్ ఎస్టేట్ గురించి మాట్లాడుతున్నారు. వాస్తవం కూడా రియల్ ఎస్టేట్ నెలకు 2 లక్షల రూపాయలు వచ్చేటోడు ఒక కోకాపేటలో ఒక అపార్ట్మెంట్ కొని పొజిషన్ ఉందా? మరి ఎవరి కోసం, ఎవరికి దక్కడానికి ఇవన్నీ? ఎవరికి దక్కడానికి చేస్తున్నట్టు? ఎవరు బాగుపడడానికి రియల్ ఎస్టేట్ అవుతుంది? సామాన్యునికి ఏమైనా అందుబాటులో ఉన్నాయా ఇవాళ రేట్లు? ఒక కామన్ మ్యాన్ ఒక అపార్ట్మెంట్ కొని ఉండే పరిస్థితి ఉందా? 14,000 ఎస్ఎఫ్టీ పెట్టి 15,000 ఎస్ఎఫ్టీ పెట్టి గచ్చిబౌల్లో పెడితే కామన్ మ్యాన్కి ఎంత బాధ అనిపిస్తే, అరే ఏంటి ఇక్కడ ఉండలేకపోతుందని బాధ ఉండదా? అదే రేట్లు టౌన్లలో పడి వాళ్ళంతా ఇబ్బంది పడతలేరా? మరి ఇంకో 20 ఏళ్ళకు పెరగాల్సిన రేట్లు ఇప్పుడు పెరిగితే ఈ రియల్ ఎస్టేట్ కొనసాగితే ఈ 3.5 కోట్లల్లో ఎంతమంది ఉన్నోళ్ళు ఉండరు? ఎంత ఆర్థికంగా బాగున్న వాళ్ళు ఎంత పర్సెంటేజ్ ఉంటారు? వాళ్ళ కోసం మీరు రియల్ ఎస్టేట్ అడుగుతున్నారా? అంటే మీరు రియల్ ఎస్టేట్ బాగుంటే పబ్బులకు పోవాలి, గంజాయి ఎంజాయ్ చేయాలి, పిల్లల్ని తప్పుదార పట్టించాలి, ఈ ఆలోచన చేశారు. కానీ ఈరోజు గంజాయిని కానీ పబ్బులను కానీ తక్కువ చేసిన మాట వాస్తవం కాదా? ఆ తల్లిదండ్రి హ్యాపీగా నిద్రపోతున్నమాట వాస్తవం కాదా? మీరున్నప్పుడు ఈ మాత్రం ఆలోచన చేసిర్రా? ఒక పిల్లాడు ఐఏఎస్ అయిటోడు గంజాయికి అలవాటు అయిండేమో తెలియదు, ఐపీఎస్ అయిటోళ్ళు అయిండ్రేమో తెలియదు నీ పీరియడ్లో. అందులో ఒక్కటి మిగిలిన ఈ దేశానికి, ఈ సమాజానికి సేవ చేయడానికి అవకాశం ఉంటుంది కదా. మీరు అమలు చేసిన పథకాల్లో అన్ని అపోహలు చూపిస్తున్నారు. ఫ్రీ బస్ గురించి అయితే మీరు చెప్పారు, రేషన్ షాప్ లో కూడా సన్న బియ్యం ఇస్తున్నారని చెప్పారు సార్. మరి ఇప్పుడు అందులో నూకలే ఎక్కువగా ఉంటున్నాయి, సన్న బియ్యం లేవు అని అంటున్నారు. దానికి మీరేం చెప్తారు? ఈ రోజు ఒకటి మీరు ఆలోచన చేయండి, సన్న బియ్యం పెట్టాలన్న ఆలోచన అతలోనికి రాలే. ఫస్ట్ ఆఫ్ ఆల్ బియ్యం తెచ్చుకొని ఆరాటపడి 10 రూపాయలకో 15 రూపాయలకో అమ్ముకొని వాళ్ళు 60 రూపాయల బియ్యం తెచ్చుకొని తిన్నారు బీదవాళ్ళు. 15 రూపాయలకే అమ్ముకున్నారు, 10 రూపాయలకే అమ్ముకున్నారు. కానీ ఈ రోజున్న పరిస్థితుల్లో, ఈ రోజున్న సిచ్యువేషన్లో 10 రూపాయలకు కానీ 15 రూపాయలకు అమ్ముకుంటే 60 రూపాయల బియ్యం డైరెక్ట్ ఇంటికి ఇస్తున్నారు. అందులో కొంత పొరపాటు పాత రేషన్ షాప్లలో మిల్లర్స్ వాళ్ళు ఏమన్నా కల్తీ చేయడానికి ఏమైనా అవకాశం ఉందేమో. కానీ దాని మీద నిన్న ఎంక్వైరీ చేశారు. మీరు బాగా గుర్తుపెట్టుకోండి, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు శాఖ అది. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఈ రాష్ట్రాలకు అందరికీ తెలుసు ఆయన ఎంత నీతి నిజాయితో. అట్లాంటి ఉత్తమ్ కుమార్ రెడ్డి శాఖలో తప్పు జరుగుతుందని అనడానికి కూడా ఆస్కారం లేదు. ఈ సన్న బియ్యం పెడుతున్నందుకు నిజంగా రేవంత్ రెడ్డి దేవుడు అయిండు. ఎంత ఖర్చుతో కూడుకున్నదంటే దీనివల్ల ఎంత బెనిఫిట్ అంటే
ఫస్ట్ అవినీతిని అరికట్టేసినట్టు అయింది. సన్న బియ్యం ఇవ్వకపోతే దొడ్డు బియ్యం ఇస్తే ఆ దొడ్డు బియ్యం 15 రూపాయలు వీళ్ళు తీసుకుంటే 20 రూపాయలు ఇచ్చి కిరాణా షాపులు తీసుకున్నారు. అవే రైస్ మిల్లర్లకు కానీ పౌల్ట్రీ ఫామ్లకు కానీ 25 రూపాయలకు అమ్మిండ్రు. అవి 25 రూపాయలకు తీసుకొని వాళ్ళ కోళ్ళకు దాన వేసారు. అంటే ఎవరికి నష్టమైంది? పేద ప్రజలకు మళ్ళీ 60 రూపాయలు పెట్టి కొన్నడుగాడు. ఇప్పుడు పేదోళ్ళే ఉంటారు, వాళ్ళ బాబు 10th క్లాస్ ఇంటర్మీడియట్ చదివే అబ్బాయి ఉంటాడు, ఆ పిల్లానికి సన్న బియ్యం తినాలని ఆలోచన ఉంటుంది. ఈ 60 రూపాయలు పెట్టి బియ్యం తెచ్చే పొజిషన్లో తండ్రి ఉండడు. అంటే దొడ్డు బియ్యం తినమని చెప్పినట్ట మీరు? ఈ రోజు ఆ దొడ్డు బియ్యం కాదు, ఎవరైనా సరే సన్న బియ్యం తినాలని చెప్పి సంకల్పం కట్టుకొని తెచ్చిండు. కానీ వీళ్ళు అది రావద్దని ఈ యూనివర్సిటీ ల్యాండ్స్ గురించి ప్రాపగండ చేసి సన్న బియ్యాన్ని మరుగున పడేయాలనుకుంటారు. కానీ తిన్న ప్రతి ఫ్యామిలీకి గుర్తు రేవంత్ రెడ్డి ఇచ్చిండు అనేది వాళ్ళకు కూడా ఐడియా ఉంది. కాబట్టి రాబోయే రోజులలో ఇవన్నీ కూడా మరుగున పడి గవర్నమెంట్ కు మంచి పేరు కూడా వస్తుంది. ఇప్పుడు మనం రియల్ ఎస్టేట్ దాని గురించి వస్తే సార్, ఉన్న వాళ్ళు ఉన్నలాగానే ఉండిపోయారు, సామాన్యుడు సామాన్యులాగానే ఉండిపోతున్నారు. మీ గవర్నమెంట్ తరపున సామాన్యులకు మీరు చేసేది మీరు ఇప్పుడు అబ్జర్వ్ చేయండి, రియల్ ఎస్టేట్ ఆగిపోయింది అంటున్నారు. రియల్ ఎస్టేట్ చేసే వాళ్ళు బాగా డబ్బులు ఉన్నోళ్ళు, ఉన్నతంగా ఉన్నోళ్ళు వాళ్ళే చేసుకుంటున్నారు తప్ప ఈ రాష్ట్రంలో ఉంటూ 10,000 మంది ఉండొచ్చు. 10,000 మంది కోసం మిగతా 3.5 కోట్ల మందిని ఇబ్బంది పెట్టలేం కదా. ఫస్ట్ నాయకుడు అనేవాడు అదే ఆలోచన చేయాలి. నేను ఇప్పుడు రేవంత్ రెడ్డి ఉన్నారు, ముఖ్యమంత్రి అయినరు, లగ్జరీ లైఫ్ లీడ్ చేయడానికి కూడా ఆయనకు అవకాశం ఉంది. రోజుకి 20 లక్షలు ఖర్చు పెట్టి ఉండే బిల్డింగ్ లో కూడా ఉండొచ్చు. కానీ ఆయన డైనింగ్ టేబుల్ కూడా మారవలేదు, కింద ఆఫీస్లో కూర్చున్న టేబుల్ కూడా మారవలేదు. నేను పోయి వచ్చిన అంటే ఎవరు ఎందుకు ఆయన కూడా ఖర్చు పెట్టొచ్చుగా. మీలాగా అందుబాటులో ఉంటున్నాడు, పొద్దున్న లేస్తే సెక్రటరీలో అందుబాటులో ఉంటున్నాడు. ఇంకా ఇంత ఖర్చు కూడా పెట్టొద్దు అని కమాండ్ కంట్రోల్లో కూర్చుంటున్నాడు. పోయి అన్ని ఆఫీసులు ఉన్నాయి, టేబుల్స్ ఉన్నాయి, చైర్లు ఉన్నాయి, అన్నిటికని ఓనర్లు ఉన్నాయి. ఆడ పోయి కూర్చుంటున్నాడు. నీకు వచ్చిన నష్టం ఏం చెప్పండి? ఆ ముఖ్యమంత్రి కష్టపడే దానివల్ల పేద ప్రజలకు సనబియ్యం ఇంకొక 100 మందికి ఎక్కువిస్తారు. నష్టమా ఈ దేశంలో? కానీ ప్రజలే అంటున్నారు కదా సార్, ఇప్పుడు ఏమైనా కానీ కూడా ఇన్ని పథకాలు అమలు చేస్తున్నారు, కానీ పథకాలు అమలు చేసి సగంలోనే ఆగిపోతున్నాయి, మా వరకు రావట్లేరు అని అంటున్నారు. ఏ ప్రజలు అంటలేరండి, ఏ ప్రజలు అనిపిస్తున్నారు. హైదరాబాద్ లో ఉన్న వాళ్ళు ప్రతి ఇంటికి వెళ్ళండి, సిలిండర్ వచ్చిందా రాలేదా అడగండి, 200 యూనిట్ ఉందా లేదా అడగండి. ఈ 2 సజీవ సాక్ష్యాలే కదా. మహిళలు ఆర్టీసీ బస్సును వాడుకుంటున్నారా లేదా మీకే తెలుస్తుంది. మీరు ఒక మహిళగా ఉన్నారు, మీకు కూడా ఎక్కడికన్నా వెళ్ళాలంటే బెనిఫిట్ అవుతుందా లేదా చూడండి. 1500 మిగిలిన బెనిఫిటే కదా. అవి కూరగాయల కన్నా వస్తున్నావచ్చు, ఇంట్లో రేషన్ కన్నా వస్తున్నావు. అంటే బీదోడు బాగుపడ్డట్టే కానీ చెడిపోలే కదా. గవర్నమెంట్ కి ఇబ్బంది అయిన మాట వాస్తవం ఉండొచ్చు. దాంట్లో ఇప్పుడు అంటున్నారు కొంచెం. నేను అంటున్నా, ఈ రోజు కేసీఆర్ లేక విపరీతంగా ఖర్చు పెట్టే ధోరణి అయితే కాంగ్రెస్ పార్టీలో లేదు. కాంగ్రెస్ పార్టీలో ఇప్పటి వరకు ఖర్చు పెట్టే కల్చర్ రాలేదు. ప్రతి మంత్రి మన సెక్రటరీలో అందుబాటులో ఉంటున్నాడు. మీరే ఇవాళ సెక్రటరీకి వెళ్తారు, మీకు ఒక 500 రూపాయలు ఖర్చు వస్తుంది. మంత్రి లేడు, మళ్ళీ రావాలి, మళ్ళీ పోవాలంటే మళ్ళీ 500. కానీ ఇవాళ అందుబాటులో ఉన్నందుకు మీ పని అయిపోతే 500 మిగిలినట్టుగా మీకు. ఇవన్నీ ప్రజా రవాణాను కూడా ప్రభుత్వం మెట్రోను ఓల్డ్ సిటీకి కానీ ఎయిర్పోర్ట్కి కానీ హైదరాబాద్ దాకా కూడా తీసుకెళ్లాలని డిపిఆర్ తయారు చేసిన ఏకైక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. డబ్బులున్న టైంలో నువ్వు కేసీఆర్ 10 సంవత్సరాలు అయ్యి నువ్వు చేయలేని పరిస్థితిని అంగీకరించలేక ఇప్పుడు చేసేవాని మీద అబాండాలు వేయడం అయితే కరెక్ట్ కాదు. చివరిగా సార్, మీ డివిజన్ ప్రజలకు మీరేం చెప్తారు? నా వనస్థలిపురం ప్రజలకు ఎల్లవేళలా నా గురించి వాళ్ళకు పూర్తి అవగాహన తెలుసు, నేనేందో వాళ్ళకు తెలుసు. నాకు వాళ్ళకున్నంత బాండింగ్ ఎవ్వరికి లేదు. ఈ ఎల్బీనగర్లో నా వనస్థలిపురం నాకున్నంత బాండింగ్, ఎందుకంటే 22 సంవత్సరాల నుండి నేను వాళ్ళకి అందుబాటులో ఉన్నా. చిన్న ఉన్నప్పటి నుండి నన్ను చూస్తున్నారు. ఒక కాలనీ ప్రెసిడెంట్ అయ్యి ఈ రోజు కార్పొరేటర్ అయినా, కానీ ఆ రోజు కాలనీ ప్రెసిడెంట్ ఎట్లా కష్టపడుతున్నాను, ఈ రోజు కూడా కార్పొరేటర్గా అట్లే కష్టపడుతున్నా. నా ఇంటికి వచ్చి తలుపు కొట్టి నాకు ఈ పని కావాలని అడగకుండానే నేనే పోయి వాళ్ళ దగ్గరికి వెళ్ళి పని అడిగి పని చేపిస్తున్నా. ఈ 14 నెలల్లో ఇప్పటికీ 12 కోట్ల వర్కులు ఆల్రెడీ వర్కులు నడుస్తున్నాయి. మళ్ళీ నిన్న ఒక 4 కోట్లు, మొన్న ఒక 6.5 కోట్ల రూపాయలు టెండర్లో ఉన్నాయి. నా ముఖ్యమంత్రి ఒకటే మాట అన్నాడు, శ్రీధర్ బాబు గారు ఒకటే మాట అన్నారు, మా మదియాష్ గారు ఒకటే మాట అన్నాడు, నీ వనస్థలిపురం డివిజన్కి 50 కోట్లైనా తీసుకెళ్ళు, నువ్వు ప్రజలకు ఏ డెవలప్మెంట్ చేసుకుంటావు చేసుకో. నాకు అంత పూర్తి స్వేచ్ఛ ఇచ్చారు ఈ ముగ్గురు. ముఖ్యమంత్రి గారు ఇచ్చారు, మా ఇన్ఛార్జి మంత్రి శ్రీధర్ బాబు గారు,
మా ఇన్ఛార్జ్ ఎల్బీనగర్ ఇన్ఛార్జ్ మదియాష్కి కాదు. ఈ మధ్యలో మదియాష్కి కాబట్టి మనం కాన్స్టిట్యున్సీలో ఓడిపోయినా తిప్పుతున్నందుకు కొందరికి బాధ అయ్యి భయపడి అవాకులు చవాకులు చేసి మేము శాంక్షన్ చేసినందుకు వాళ్ళు టెంకాయలు కొట్టిపోవడం, ఇవన్నీ చిల్లర శాస్త్రాలే తప్ప మీకు దమ్ముంటే, మీకు ధైర్యం ఉంటే మీరు కూడా యాజ్ ఏ ఎమ్మెల్యేగా ఏ పార్టీ అని ఉండని మీరు ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళండి. ఈరోజు ముఖ్యమంత్రి గారు జిహెచ్ఎంసీలో మీ బీజేపీ కార్పొరేటర్ల దగ్గర లైవ్ పెట్టండి, టీఆర్ఎస్ కార్పొరేటర్ల దగ్గర లైవ్ పెట్టండి. ఏ ఒక్కరికన్నా మీకు డెవలప్మెంట్కి డబ్బులు రావట్లేదు అని అంటే నేను బాధ్యత వహిస్తా, మీరు కనుక్కోండి. ఇవన్నీ అపోహలు. కానీ ముఖ్యమంత్రి ఏమంటున్నాడు, పార్టీలను పక్కన పెట్టి కార్పొరేటర్కి వాల్యూ ఇవ్వమన్నాడు. ఈ ఎమ్మెల్యేలకు అది నచ్చుతలేదు. ఎమ్మెల్యేలకు నచ్చక ఏం చేస్తున్నారంటే అట్టెట్టిస్తారంటే మాది జిహెచ్ఎంసీ అంటే మీరు ఎక్స్ ఆఫీషియో మెంబర్స్, మీరు ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళి ఒక రిప్రజెంటేషన్ ఇచ్చి ఈ ఎల్బీనగర్కి ఏం కావాలో డెవలప్మెంట్ ఫండ్ తీసుకురండి. మీరు 50,000 కోట్లు తెచ్చిపెట్టండి, మేము వద్దంటలేము. మా డివిజన్లలో మాకు రేపు ఎలక్షన్స్ వస్తున్నాయి, మేము టెంకాయ కొట్టుకోవాలని మాకుంటుంది, మేము పని చేయాలని ఆరోటం మాకుంటుంది. ఎప్పుడు మీ కిందనే పని చేయాలి, మీరే బాగుండాలి, మీరే పెద్ద లీడర్ ఎదగాలంటే కష్టమవుతుంది. కాబట్టి కార్పొరేటర్లు అందరికీ కూడా గౌరవం ఇవ్వాలని ముఖ్యమంత్రి గారు క్లియర్ గా ప్రోటోకాల్ కూడా ఇచ్చారు. అంటే మేము కోరుకునేది పార్టీలకు అతీతంగా డెవలప్మెంట్ చేయాలని ఒక ముఖ్య ఉద్దేశంతో నా కాన్సెప్ట్ తప్ప నాకు వేరేది ఏం లేదు. నా వనస్థలిపురం ప్రజలు ఈ రోజు కూడా చెప్తున్నా, ఆ రోజు అంత ప్రాబ్లమ్నే సాల్వ్ చేసిన మిగతా ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయడానికి నాకు ఎలాంటి ఇబ్బంది లేదు. నాకు బీజేపీలో కానీ, టీఆర్ఎస్లో కానీ, కాంగ్రెస్లో కానీ ఎవరు కూడా నాకు శత్రుత్వం లేదు. ఈ వనస్థలిపురంలో అందరూ నన్ను పని అడిగిన వాళ్ళే పాపాత్మలు. ఎవరు పని అడిగినా ఖచ్చితంగా పని చేసుకుంటూ పోతున్నా తప్ప వీళ్ళు పలానోళ్ళు నేను చేయాలనే ఆలోచన నా కళ్ళలో కూడా చేయలేదు. సార్, రేవంత్ రెడ్డి గారు పూర్తిగా స్వేచ్ఛ ఇచ్చారంటున్నారు కదా, మరి ఎలాంటి డెవలప్మెంట్ మీరు చేద్దాం అనుకుంటున్నారు? ఇంకా మీరు చేశారు ఇప్పటి వరకు, ఇంకా ఏం చేద్దాం? నేను రాబోయే రోజుల్లో ఒకటి వనస్థలిపురానికి మినీ ఆడిటోరియం కట్టాలని ఒక కోరిక ఉంది. దాన్ని ఆల్రెడీ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లినా, కాకపోతే నా ఇన్ఛార్జ్ ఎవరైతే మదియాష్ గారు ఉన్నారో వారిని కూడా కోరడం జరిగింది. ఈ ఎల్బీనగర్ నాయకులందరినీ కూడా ఒక రిక్వెస్ట్ పెట్టడం జరిగింది. మేమందరం కూడా వెళ్ళి ముఖ్యమంత్రి గారిని మళ్ళొకసారి రిప్రజెంటేషన్ ఇచ్చి దాన్ని మినీ ఆడిటోరియంగా కట్టిస్తామని కూడా మాకు ఆ నమ్మకం ఉంది. రాబోయే రోజుల్లో అది డెవలప్మెంట్ చేసి కూడా చూపిస్తాను నేను. ఇప్పుడు లోకల్ గా ఉన్న ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి గారితో మీకు వివాదం ఏంటి? వాస్తవంగా సుధీర్ రెడ్డి గారిని 2009లో ఎల్బీనగర్లో ఎమ్మెల్యే కావడానికి నేను కూడా ఒక పాత్ర వహించడం జరిగింది. నేను కూడా వారి ముఖ్యమైన మనిషిగా నేను కూడా ఉండడం జరిగింది. కానీ 2009 నుండి 2018 వరకు ఆయన ఎలక్షన్స్కి అన్నిటికీ నేను పనిచేయడం జరిగింది. నాకు ప్రతిసారి కార్పొరేటర్ టికెట్ ఇస్తా అని చెప్పడం, ఆ తర్వాత సరే రాజకీయాలు ఇట్లుండవు అట్లుండవు డబ్బులు ఖర్చు అయితే నాకు చెప్పడం, సరే అవకాశాలు లేకున్నా ఎన్నడూ కూడా ఒక మాట మాట్లాడలేదు, ఎక్కడ కూడా తప్పు మాట్లాడడం. నా గురించి కూడా ఆయనకు పూర్తి అవగాహన ఉంది. నేను ఆయన దగ్గర సింగిల్ రూపాయనో పన్యో తీసుకొని ఆశించి ఆయనకు పనిచేయలేదు. నేను కూడా ఒక నాయకుడిని కావాలి, ఆయన మంచి ఎదిగితే మనం కూడా ఎదుగుతాం అనే ఉద్దేశంతో నేను పనిచేయడం జరిగింది. కానీ సుధీర్ రెడ్డి గారిలో భయంకరమైన లోపం, ఏ ఒక్కరిని కూడా లీడర్షిప్ చేసే లక్షణాలు లేవు. దాన్ని ఈ విధంగా నేను కార్పొరేటర్ భారతీయ జనతా పార్టీకి వెళ్ళినాడు నాకు ఫోన్ చేసి ఒక మాట అనడం జరిగింది. సరే ఇప్పటి వరకు ఎక్కడ మనం బయట చెప్పలేదు. ఈరోజు మీరు అడిగిన దానికి ఆ రోజు అన్నారు, ఒక్కటి కూడా బీజేపీ గెలవదు వెంకటేశ్వర రెడ్డి, బాగాలేదు పొజిషన్, కావాలంటే నువ్వు సర్వే చేసుకుంటే. నేను చెప్పిన ఎవరు గెలుస్తారో ఎవరు గెలవరో నాకు తెలియదు అన్న, నేనైతే గెలిచి మీ దగ్గరికి వస్తా అని చెప్పి పార్టీ మారి చెప్పడం జరిగింది. నువ్వు ఏదైతే ఒక్కటి గెలవన్న సీటు, నీ పార్టీ ఒక్క సీటు కూడా నువ్వు గెలిపించలేకపోయినావు నువ్వు ఎమ్మెల్యేగా ఉండి. కాబట్టి మళ్ళొక్కసారి అంటే ప్రజలపైన కానీ నాయకులపైన కానీ ఎలాంటి అవగాహన లేకుండా మాట్లాడడం అనేది తప్పనేది నా ఉద్దేశం. కానీ రాను రాను మా మీన్నే పెత్తనం చేయాలి, వీళ్ళని మళ్ళీ ఎలక్షన్స్ వస్తున్నాయి, వీళ్ళని కనుమరుగు చేయాలి, వీళ్ళు ప్రజలలో కనిపించొద్దు, వీళ్ళు కనిపిస్తే మళ్ళీ నాకు ఓట్లు పడవు అనే ఉద్దేశంగా తప్పుదో పట్టిస్తున్నాడు తప్ప, ఈరోజు కూడా చెప్తున్నా, నా గురించి పూర్తి అవగాహన ఉన్న ఏకైక వ్యక్తి ఎమ్మెల్యే. నా గురించి మొత్తం నేను ఎట్లా పని చేస్తానో, నేను ఏ విధంగా వర్క్ చేసుకొస్తానో, 20 సంవత్సరాల కింద నీవు ఎమ్మెల్యే కాకముందు
నీ కోసం ఎంత పని చేసి నిన్ను ఎమ్మెల్యేని చేసినో నీకు తెలుసు. ఆయనకు ఇంకొక ముఖ్య విషయం మీ ద్వారా మహి మీడియా ద్వారా చెప్తున్నా, ఆయన ఈరోజు కూడా ఆయన ఉద్దేశం జేఏసీ చైర్మన్ నేను చేసిన అనుకుంటున్నాడు. కానీ నేను జేఏసీ చైర్మన్ అయిన తర్వాత నువ్వు నా దగ్గరికి సదాశివం ద్వారా పరిచయం అయ్యి నన్ను వాడుకున్న మాట వాస్తవం కాదా? జేఏసీ చైర్మన్ అయిన తర్వాత నువ్వు పరిచయం అయినావు తప్ప జేఏసీ చైర్మన్ కాక ముందుకు నువ్వు నాకు పరిచయం కాలేదు. నువ్వు దాన్ని పబ్లిక్ మీటింగ్ ఎక్కడ పెట్టినావు, ఏడగాల్సినా కూడా నా దగ్గర సాక్ష్యాలు ఉన్నాయి. ఏ చర్చకైనా నేను సిద్ధంగా ఉన్నా. కాబట్టి ఇలాంటివన్నీ మాట్లాడి బయట మాట్లాడడం, నేనే లీడర్, నిన్ను విమర్శించే మాటలో నీ మాట తీరు చూసుకోండి. మీరు ఎక్కడ కూడా ఏ కార్పొరేటర్, నేనంటే నన్ను పక్కన పెడితే మిగతా ఏ ఒక్క కార్పొరేటర్ మీరు బాగున్నారా? మళ్ళీ మీ ఎలక్షన్స్ వస్తే వాళ్ళతో లోపాయకార ఒప్పందం పెట్టుకున్న మాట వాస్తవం కాదా? ఎందుకు మీరు ఈ విధంగా చేసి మీరే గెలవాలి? గెలిచిన తర్వాత కూడా మొన్న ఎక్కడో వింటున్న ఇంటర్వ్యూలలో నా భార్య గెలిపించింది, నా పిల్లలు గెలిపించారు అంటున్నారు. రాంగ్ మాట్లాడుతున్నావు సుధిరెడ్డి గారు. ఫ్యామిలీ తోడవుతుంది తప్ప కార్యకర్తల బలం లేకుండా, నాయకుల బలం లేకుండా ఈ భారతదేశంలో ఏ ఒక్క లీడర్ కూడా గెలవలేదు. అది గ్రహించాలి. గ్రహించుకొని మాట్లాడితే నీకు గౌరవం ఉంటుంది. 4 సార్లు నిలబడితే 3 సార్లు నువ్వు ఎమ్మెల్యే కావడానికి ముఖ్య కారణం మాలాంటి కరడు కట్టిన కార్యకర్తలే. నీ ఫ్యామిలీ తోడయిండొచ్చు, ఆమెకు బాధ్యత. అదే కార్యకర్తకు బాధ్యత కాదు, బరువు. నిన్ను ఎమ్మెల్యేని చేసింది కార్యకర్తలు, నాయకులు చాలా మందిని సమాధి చేసినావు. వాళ్ళ పేర్లతో సహా కూడా రాబోయే రోజులలో బయట పెడతా. నువ్వు ఈ విధంగానే ప్రవర్తిస్తే, నువ్వు ఈ విధంగానే ఒకరి మీద కక్ష కట్టి తొక్కాలని ట్రై చేస్తే నీకు భయపడే ఛాన్సే లేదు. రాజకీయాలు ఉన్నా లేకున్నా నీలాకైతే తప్పు పని చెయ్యము. రేపు రాబోయే రోజులలో కార్పొరేటర్ సీట్ ఉంటుందా ఉండదా, గెలుస్తామా గెలవా అనేది కాదు. ప్రజలకు ఇచ్చిన మాట పనిచేయాలని ఒక కంకణం కట్టుకున్నాం, పార్టీ మారినాం, కంకణంతో పనిచేస్తున్నాం. ప్రజలే నిర్ణయిస్తారు నాకు ఓటేయాలన్నా వేరే వాళ్ళకు ఓటేయాలన్నా. కాబట్టి నీలాంటి చేష్టలు మానుకోవాలని, ఎమ్మెల్యేగా 3 సార్లు చేసినావు. రాబోయే రోజులలో మంచి జరగాలని, మంచి ఉండాలని కూడా మేము కోరుకుంటున్నాం తప్ప ఎక్కడ కూడా మేము నీతో గొడవడాలని లేము. నువ్వు అనవసరమైనటువంటి విషయాలలో ఒక ఎమ్మెల్యేగా మొన్న శ్రీధర్ బాబు గారు వచ్చారు. 7వ తారీఖు నాడు 5 ప్రోగ్రాంలు పెట్టినాం. 5టికి నువ్వు 1టికే వచ్చిపోయినావు. సరే, నువ్వు 1టికి వచ్చి మమ్మల్ని బదనాం చేసి తోపులాట అయింది నేను వెళ్ళిపోయినావు అనే ఉద్దేశం మాట్లాడుతున్నావు. కానీ ఏ ఎమ్మెల్యే కూడా మంత్రి వచ్చినప్పుడు రిసీవ్ చేసుకోవాలి, స్వాగతం చెప్పాలి. యాజ్ ఏ ప్రోటోకాల్ ప్రకారం పార్టీలు కావు అక్కడ, ప్రజల డెవలప్మెంట్ కార్యక్రమం. మీ ఇంట్లోకి వెళ్ళి డబ్బులు వస్తలేవు, మా ఇంట్లోకి వెళ్ళి ఆస్తి అమ్మిస్తలేము. ప్రజల సొమ్ము ప్రజలకు డెవలప్మెంట్ చేసినప్పుడు ప్రజానాయకునికి ఎవరున్నా వారికి గౌరవం ఇచ్చి నీకేం కావాలి, నీ డివిజన్కి ఏం కావాలో ఒక రిప్రజెంటేషన్ ఇచ్చే అవకాశం కూడా ఉండే. కానీ ఎక్కడ కూడా నువ్వు ఒక రిప్రజెంటేషన్ ఇవ్వలే. ఒక పూల బొకే తెచ్చి మంత్రి గారికి ఇచ్చి తోపులాట అయిందని చెప్పి వెళ్ళిపోయిన మాట వాస్తవం కాదా? నీకు ఈ ప్రజల మీద నమ్మకం ఉంటే, నువ్వే డెవలప్మెంట్ చేసిన ఆయనవైతే, ప్రజలు నీకు అండదండలే ఉండుంటే మిగతా 4 కూడా పాల్గొనాల్సింది. ఎందుకు పాల్గొనలేదు? కాబట్టి ఇవన్నీ కూడా రాబోయే రోజులలో చర్చ అవుతుంది. ప్రజలకు కూడా ఇప్పుడిప్పుడే తెలుస్తుంది సుధిరెడ్డి ఏందో, ఇప్పుడిప్పుడే తెలుస్తుంది. కాబట్టి సుధిరెడ్డి గారు మా దగ్గరికి రాకండి. మేము మిమ్మల్ని ఎప్పుడు కూడా ఎక్కడ కూడా ప్రోటోకాల్ విషయంలో అవమానపరచలే. మీలాగా రేపు రండి అని ఫోన్ చేయలే. 7వ తారీఖు నాడు ఏదైతే ఇనాగ్రేషన్లు మేము పెట్టినామో నీకు 4 నాడో 3 నాడో తెలిసినట్టు చేసినాం. మేము ప్రెస్ మీట్ పెట్టి చెప్పడం జరిగింది ఈ ఎమ్మెల్యే గారు వస్తున్నారు అని. కాబట్టి మేము ఎక్కడ కూడా తప్పు చేయట్లేదు. నీలాగా రేపు పొద్దున రా, 9 గంటలకు రా, 8. కనీసం కార్పొరేటర్కి ఫోన్ చేయించి కార్పొరేటర్ గారు అందుబాటులో ఉన్నారా లేరా, కాలనీ అసోసియేషన్స్ అందుబాటులో ఉన్నాయా లేవా, ఆ మాత్రం కూడా నువ్వేమో నీకు టైం ఉన్న రోజు ఏమో ఫోన్ చేపిస్తావు. నువ్వు కూడా మేము ఫోన్ చేసి టైం అడిగితే నువ్వు ఇయ్యలేని దినాలు లేవా? నేను లేనని చెప్పిన మాట వాస్తవం కాదా? నువ్వు హైదరాబాద్ నీ ఇంట్లో ఉండి కూడా లేననిపించిన మాట వాస్తవం కాదా? మమ్మల్ని ఎందుకు ఈ టార్గెట్ పెట్టుకొని నువ్వు తిరిగితే మేమేందో భయపడతాం అట్లా అనుకోకండి సుధిరెడ్డి గారు. మీరు కూడా గౌరవ కార్పొరేటర్గా గెలిచే ఈరోజు ఎమ్మెల్యే అయ్యారు. మీకు ఈ సీనియారిటీ వచ్చింది కాంగ్రెస్ పార్టీలో. కాంగ్రెస్ పార్టీలో మీరు కార్పొరేటర్ అయినరు, కాంగ్రెస్ పార్టీని ఎమ్మెల్యే అయినరు, మళ్ళీ కాంగ్రెస్ పార్టీని ఎమ్మెల్యే అయినరు. కాబట్టి మీరు అలాంటి అపోహలు పెట్టుకోకండి. పార్టీ గురించి కానీ పర్సన్ గురించి కానీ, ఎవరైనా రాజకీయాలలో పార్టీలు మారిన వాళ్ళే. నువ్వు కూడా పార్టీ మారినవు.
నన్ను ఎగతాళి చేసే ముందు నీ ఆలోచన ఏంటో చెప్పుకోండి. నువ్వు ఇప్పుడు కూడా నువ్వు 5 సంవత్సరాల లాస్ట్ ఇయర్ నువ్వు ఎమ్మెల్యే ఉండి అధికార పార్టీ ఉండి ఒక్క కార్పొరేటర్ను కూడా గెలిపించలేకపోయినావు. ఒక్కరంటే ఒక్కరు. మరి నీ లోపమా? కేటీఆర్కు హైదరాబాద్లో ఓట్లు వేస్తే మరి నీ దగ్గర ఎందుకు వేయలే? ఇదే కేటీఆర్ను బైసాబ్ అంటున్నావు. మరి ఆ బైసాబ్కు తెలవాలి నువ్వేందో. ఆ బైసాబ్కు తెలవాలి నువ్వు ఇన్ని వందల కోట్ల డెవలప్మెంట్ చేస్తే ఒక్క కార్పొరేటర్ గెలవలేదని. అంటే నీలో లోపం ఉందా? ఎక్కడ లోపం ఉందని నువ్వు సరి చేసుకో. నువ్వు సరి చేసుకొని రాబోయే రోజులలో నీ నాయకత్వం బలోపేతం చేసుకోవడానికి ట్రై చేయి తప్ప ఇతలోని బలోపేతం కాకుండా తొక్కి నువ్వు అవ్వాలనుకుంటే పాత రోజులు పోయినాయి సుధిరెడ్డి గారు. కాబట్టి ఈ రోజుకైనా మంచితనంతో మంచిగా ఉండి మీరు మంచితనంతో బాగా అభివృద్ధి చేసి మాకు కూడా సహకరించండి. ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళండి, రిప్రజెంటేషన్స్ ఇవ్వండి. మీకు ఒకవేళ ఆ అపోహలు ఉంటే ఎవరైనా ముఖ్యమంత్రి దగ్గరికి వెళ్ళొచ్చు, వెళ్ళొద్దని అంటలేం కదా. నేను కేటీఆర్ గారు మంత్రి ఉన్నప్పుడు నేను పోయినా, ఈ ఫ్లైఓవర్లో కలిసినాడు, స్వాగతించిన, బొకే ఇచ్చిన, శాల్వా కప్పిన. అది సంస్కారం. ఆయన ఏమంటాడు, నువ్వు వచ్చి ఫోటో దిగలే. నేను నీ ఆస్తి కోసం రావట్లేదు కదా, లేకపోతే నీ డబ్బుల కోసం వస్తలేను కదా. నేను ఎవరైతే గవర్నమెంట్లో ఉంటారో డెవలప్మెంట్లో పార్టిసిపేషన్ చేయడానికి ఒక ప్రోటోకాల్ అది. నేను మీ ఇంటికి వచ్చి ఫోటో దిగితే నన్ను తప్పు పడ్డు, నీ నాయకుల దగ్గరికి వచ్చి ఫోటో దిగితే తప్పులు పడ్డు, నీ సొంత ప్రోగ్రాంలు ఏమైనా వచ్చి నేను ఫోటో దిగితే తప్పులు పట్టు. అరే ఆ రోజు వచ్చినావు, నా దగ్గర డబ్బులు తీసుకున్నావు, నా ఆస్తి పంచుకున్నావు, నా ఎకర భూమి తీసుకున్నావు, ఈ రోజు ఎందుకు మాట్లాడుతున్నావు అను? నేను వచ్చింది డెవలప్మెంట్ ప్రోగ్రామ్ కోసం వస్తున్నాము. నువ్వు నిన్న శ్రీధర్ బాబు వస్తే వచ్చినావు, ఇంతకుముందు రేవంత్ రెడ్డి గారు వస్తే వచ్చినావు, రేపు ఇంకొక ప్రైమ్ మినిస్టర్ వస్తే పోతాం. మా ముఖ్యమంత్రి గారు 29 సార్లు ఢిల్లీ పోయిందని ప్రచారం చేస్తున్నారు. 29 సార్లలో 21 సారి ప్రధానమంత్రిని కలిసినట్టుంది, మంత్రుల్ని కలిసినట్టుంది, 3 ఎయిర్పోర్ట్లు తీసుకొచ్చిండు, మెట్రో రైలు తీసుకొస్తున్నాడు. ఆయన ఏం ఖర్చు పెట్టి ఏం తిరుగుతలేడు కదా, సొంతంగా డబ్బులు లగ్జరీ ఫ్లైట్లలో ఏం వాడతలేడు కదా. మీరు చూసుకోండి, ఎంక్వైరీ చేయండి. మీ ముఖ్యమంత్రి గారు పోతే ఢిల్లీ ఎంత ఖర్చు, ఈ ముఖ్యమంత్రి పోతే ఎంత ఖర్చు, మీరు ముఖ్యమంత్రిగా ఫామ్ హౌస్లు ఉంటే ఎంత ఖర్చు అయింది, 120 కిలోమీటర్లు డీజిల్ ఎంత అవుతుంది, రోజు 200 మంది పోలీసులు పెడితే ఖర్చు ఎంత అవుతుంది, మీరు ఇక్కడ సచివాలయం రాని పరిస్థితుల్లో ఫామ్ హౌస్ పోతే ఎంత ఖర్చు అయింది, వీళ్ళ ఇంటికానంటే సెక్రటరీ రావడానికి రేవంత్ రెడ్డి ఎంత ఖర్చు పెడుతుండు, కమాండ్ కంట్రోల్ కోవడానికి ఎంత ఖర్చు పెడుతుండు, మీరు చర్చ పెట్టండి. ప్రజలు నిర్ణయిస్తారు. రేవంత్ రెడ్డి మంచోడా, కేసీఆర్ మంచోడా అంటే ఎట్లా తెలుస్తుంది? మీరేంది రేవంత్ రెడ్డిని టార్గెట్ చేస్తే, రేవంత్ రెడ్డిని కొట్టేస్తే మా అధికారం మళ్ళీ మాకు పూలలో పెడితే వస్తుందని. కానీ తప్పు ఆలోచన. మీరు కూడా డెవలప్మెంట్ చేయండి, ప్రజలలోకి వెళ్ళండి. ఇగో ఈ డెవలప్మెంట్ కాలేదు, ఈ 6 గ్యారెంటీలు ఇచ్చారు, చేయలేదు, గెలవటండి. మీకు ఆ ఛాన్స్ లేదు. సన్నబియ్యం పెట్టగానే SU అని పెట్టారు. దాన్ని మీరు ఒక అఫిడవిట్ వేయండి, మీరు సుప్రీంకోర్టు ఆశ్రయించండి. కోర్టులు ఉన్నాయి కదా, చట్టాలు ఉన్నాయి కదా. రేవంత్ రెడ్డి వేరే వాళ్ళకి జీవో రాయలే, అగ్రిమెంట్ చేయలే, వేరే వాళ్ళకి రిజిస్ట్రేషన్ చేయలేదు. తెలంగాణ భూమిని తెలంగాణకే తెచ్చిండు కదా, వేరే రాష్ట్రానికి ఇయ్యలే. ఆయన ఇంకోరికి ఇయ్యలే, వాళ్ళ ఫ్యామిలీకి ఇయ్యలే కదా. తెలంగాణకు సంబంధించిన భూమి తెలంగాణ రాష్ట్రానికి నడుబొట్టులో ఉన్నటువంటి భూమిని కాపాడిన మాట వాస్తవం. ఆయనకు నీలాక పాలాభిషేకాలు పండ్లాభిషేకాలు చేసుకునే అలవాటు లేదు. నువ్వేందుకు ఇంత పని చేస్తే ఇన్ని పాలాభిషేకాలు చేసుకునేది. సుధీర్ రెడ్డి గారు మాట్లాడితే దయ్యాలు వేదాలు ఇచ్చినట్టుంటాయి. కాబట్టి ఆయన ఇంటర్వ్యూలు అంటాడు, నన్ను కాంగ్రెస్ పార్టీలో ఆపేద్దాము, కాంగ్రెస్ పార్టీలో ఆపేద్దాము, లేకపోతే 3 సార్లు నీకు బీఫామ్ ఎందుకు ఇచ్చారు? నువ్వు కాకతీయ హోటల్లో పోయి బతిలాడుకున్న మాట వాస్తవం కదా, ఢిల్లీ పోయి కాళ్ళ బేరం పట్టుకొని తెచ్చుకున్న మాట వాస్తవం కదా, చంద్రబాబు గారి దగ్గరికి వెళ్ళి మాట్లాడుకున్న మాట వాస్తవం కదా. ఎట్లా వచ్చినాయి ఈ టికెట్లని? వచ్చి నువ్వు ఎదిగి ఆ రోజు 2009లో కాంగ్రెస్ పార్టీ బీఫామ్ ఇవ్వకపోతే నీ పరిస్థితి ఏంది? ఎవరు ఊహిద సుధీర్ రెడ్డి? నాకు బీఫామ్ ఇస్తేనే గెలిచిన కదా, భారతీయ జనతా పార్టీ బీఫామ్ ఇస్తేనే గెలిచిన నేను. నువ్వు కాంగ్రెస్ పార్టీ బీఫామ్ మీద గెలిచి మాట్లాడితే ఎట్లా? నేను భారతీయ జనతా పార్టీ బీఫామ్ ఇచ్చింది నేను తప్పు చేయలేదని చెప్తున్నా కదా, నేను నీలాక మాట్లాడతలేను కదా. పార్టీని వ్యవస్థని కాదం పట్టియాలని చూసిన వాడే వాస్తవం కాదా? నీ కాంగ్రెస్ పార్టీ ఇచ్చినందుకు 1000 కోట్ల ఆస్తులు ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీ 2009లో బీఫామ్ ఇవ్వకపోతే నువ్వు హైదరాబాద్ ఉండేటో సిటీలో ఉండేటో, నువ్వు ఎల్బినార్లో ఉండేటోనో ఉండకపోదు, మేము పరిచయం కాకుండా ఎమ్మెల్యే అయ్యేటోనో కాకపోను. ఇవన్నీ ఆలోచన చేసుకోండి సుధీర్ రెడ్డి గారు కూర్చొని. అరే నిజంగా నా పరిస్థితి 2009 కన్నా ఏంటి, 2009 తర్వాత ఎమ్మెల్యే అయినాక ఏంది, దాని తర్వాత తదనంతరం నువ్వు ఎన్ని 1000 కోట్లకు ఎట్లేదు నువ్వు నేను చెప్పమంటే అన్నీ చెప్తా. బహిరంగ చర్చకు రండి.
నువ్వు సాయంత్రం కాగానే ఇద్దరిని తిట్టిస్తా, ఇద్దరితో ప్రెస్ మీట్ పెట్టిస్తా అంటే నా వల్ల కాదు. మీ గురించి నాకు తెలుసు, నా గురించి మీకు తెలుసు, మన ఇద్దరం మాట్లాడుకుందాం రండి. ఎనీ మీడియా ఏడికి రమ్మన్నా వస్తా, మీరు సిద్ధంగా ఉన్నారు? మేము రెడీ, ఇప్పుడు కూడా రెడీ. నేనేమంటున్నా, ఇన్ని చెప్తున్నా, నీకు మొత్తం చెప్తా నేను. 2009 కన్నా బిఫోర్ ఏంది, నా పరిస్థితి ఏంది, నీ పరిస్థితి ఏంది, నేను ఈ రోజు ఏముందన్నా, నువ్వు పర్సనల్ ఏమొద్దు, రాజకీయమే మాట్లాడదాం. ఆ రోజు నీకు బీఫామ్ రాజశేఖర్ రెడ్డి ఇయ్యకుండా ఉంటే, కేవీపీ లేకుండా ఉంటే నీ పరిస్థితి ఏంది? నువ్వు ఉన్నావా మార్కెట్లా? నీ ఆర్థిక వనరులు ఏంటి? ఈ రోజు నువ్వున్న ఆర్థిక వనరులు ఏంటి? నువ్వు ఉన్న పరిస్థితి ఏంటి? అసలు నువ్వు ఈ రోజు కూడా ఎల్బీనగర్ ప్రజలకు నీ మీద పూర్తి అవగాహన ఎవరికి లేదు. నువ్వు బయట ఒక నటిస్తున్నారు అని, అది కాదు సుధీర్ రెడ్డి గారు. ఈ రోజుకైనా గ్రహించండి, మా దగ్గరికి రాకండి, మాతో పెట్టుకోకండి. మేము మిమ్మల్ని గౌరవంగా ఎమ్మెల్యేగా గౌరవిస్తున్నాం, మీరు ఆ విధంగానే ఉండండి. మమ్మల్ని ఏదో తక్కువ చేసి వాళ్ళని తొక్కుతా వీళ్ళని తొక్కుతా అంటే ఇవన్నీ ఒకప్పుడు జమాన్లో ఉంటాయి. ఇప్పుడు ప్రజలు తొక్కుతారు, ఎవరిని తొక్కాలను, వాళ్ళని ఏ టైం తొక్కాలను మీకు చూసిర్రు. ప్రజలు నిర్ణయిస్తారు. ప్రజలకు ఎవ్వరు దేవుడు కాదు, ప్రజలకు అందరూ ఒకటే. ఆ రోజు ప్రజలు నీ ఇంటికి వచ్చి చెప్పరు, నా ఇంటికి వచ్చి చెప్పరు, ఓటు బ్యాంక్ వెళ్ళి ఓటు బ్యాంక్ ద్వారా చెప్తారు. కాబట్టి అప్పటిదాకా వెయిట్ చేయి. రాబోయే రోజులలో ఎవరు గెలుస్తారు, ఏం గెలుస్తారని నీకే తెలుస్తుంది కొన్ని రోజులు అయితే. కాబట్టి ఎవరిని కూడా నువ్వు తొక్కాలనో, బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ టీఆర్ఎస్ కానీ ఎవరన్నా నాయకులు తొక్కడానికి ట్రై చేయకు. ఈ ఎల్బీనగర్ ప్రజలకు డెవలప్మెంట్ చేయడానికి ట్రై చేయి, మేము దానికి సిద్ధం. ఎవరిని దొక్కుతా, వాళ్ళని దొక్కుతా, వీళ్ళని దొక్కుతా, ఎవరిని దొక్కుతావు? నీ టీఆర్ఎస్లో తొక్కి ఒక ఎమ్మెల్యే, ఒక్క కార్పొరేటర్ కాకుండా చేసినావు. ఇంకా బయట నేను దొక్కుతావు, ఫస్ట్ నీ వాళ్ళని మొత్తం కథం పట్టించినావు. ఎవడు కనీసం చెప్పుకుందామని ఓ పదవి లేదు. నువ్వు నా 5 సంవత్సరాలు అధికార పార్టీలు ఉన్నావు. మూసీ చైర్మన్ ఇచ్చారు నీకు, మూసీలో ఒక డైరెక్టర్ పోస్ట్ కూడా మీ వాళ్ళకి ఇవ్వలే కదా. ఎవరికైనా ఇచ్చినవా టీఆర్ఎస్ వాళ్ళకు? ఏ ఒక్క నాయకుడు నన్ను తీసుకుపోయి కేటీఆర్ దగ్గరకు పోయి నా ఏమన్నా పదవులు ఇప్పించినవా? కేటీఆర్ తోని నువ్వు మస్తు లబ్ధి పొందినవు, బైసాబ్ 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 అని. మరి బైసాబ్ అని 5 మందికి ఏమైనా పోస్ట్ ఇప్పించినవా? ఫోటోలు మాత్రం బ్రహ్మాండంగా దింపించినావు. వాళ్ళకేమో ఫోటో మిగిలింది, నీకేమో 1000 కోట్లు మిగిలినాయి. అది ప్రజలకు తెలుసు, ఎల్బీనగర్ కార్యకర్తలకు తెలుసు. కాబట్టి రాబోయే రోజులలో సుధీర్ రెడ్డి గారికి ఒకటే చెప్తున్నాం, మా దగ్గరికి రాకండి, మా దగ్గరని ప్రవర్తించకండి, ఉందాగుండండి. మీరు ఎమ్మెల్యే, మేము కార్పొరేటర్. ప్రజలకు ఏ విధంగా న్యాయం చేస్తామో ఆ విధంగా న్యాయం చేస్తాం. లాస్ట్ గా ఒక చిన్న ర్యాపిడ్ ఫైర్ రౌండ్ సార్. రేవంత్ రెడ్డి గారు మంచి ముఖ్యమంత్రి, బట్ ఈ సోషల్ మీడియాలో రాంగ్ గా చూపిస్తున్నారు తప్ప మంచి ముఖ్యమంత్రి. అతనిలో ఒక జెన్యూనిటీ అయితే కనిపిస్తుంది. బండి సంజయ్ గారు మీరైతే చూసారు, వాళ్ళ పార్టీ వాళ్ళే వాళ్ళు దించుకున్నారు తప్ప నిజంగా కూడా మాకు కూడా ఆ రోజు బండి సంజయ్ ఉన్నప్పుడే ఆ గౌరవం, ఆ మర్యాద, ఆ వాల్యూ దక్కింది. అప్పుడు ఆయన ఉన్నప్పుడు కొంత మాకు కూడా తిరగాలి, చెయ్యాలి అనే ఆలోచన ఉండే. ఆయన పోయిన తర్వాత కొంచెం వీక్ అయిన మాట వాస్తవం. ఇంకా కేటీఆర్ గారు కొంత అతను సాఫ్ట్వేర్ సైడ్ కానీ కొంత మాట్లాడే సందర్భంలో కానీ ఈ తెలంగాణలో హైదరాబాద్ పబ్లిక్ నచ్చినటువంటి లీడరు, దాంట్లో ఏమీ అనుమానం లేదు. కానీ దాన్ని చెడగొట్టుకోవద్దని నా ఉద్దేశం. మంత్రి శ్రీధర్ బాబు గారు నిజంగా చెప్తున్నా, గ్రేట్ పర్సనాలిటీ, గ్రేట్ పర్సన్. ఈరోజు అత్యంత బిజియెస్ట్ మంత్రి వర్యులలో ఉన్నారు అని అంటే వారు చాలా బాగా హార్డ్ వర్క్ చేస్తున్నారు. ఇక మా ఇన్ఛార్జి ఓడిపోయారు పాపం. వారు రాహుల్ గాంధీకి కూడా దగ్గర. ఆ రోజు తెలంగాణ ఉద్యమంలో గొప్ప నాయకుడు. ఈ రోజు ఎన్ని మాట్లాడినా తెలంగాణ రాకపోతే కేసీఆర్ ముఖ్యమంత్రి కాకపోవు, కేటీఆర్ మంత్రి కాకపోవు, ఈ రోజు ఎవరు కాకపోదురు. కానీ ఆయన తెచ్చిన బలం, ఆ రోజు పార్లమెంట్ లో జరిగిన విధానంలో ఆయన ముఖ్య పాత్ర పోషించడం, మదియాష్ గారికి కూడా మంచి లీడర్ గా బాగా దేశంలో కానీ రాష్ట్రంలో కానీ మంచి పేరు ఉంది. మహి మీడియా ద్వారా వనస్థలిపురం ప్రజలకు నా యొక్క విన్నపం, నేను భారతీయ జనతా పార్టీలో కార్పొరేటర్ అయ్యి కాంగ్రెస్ పార్టీకి మారిన సందర్భం మీతో కొంతమందితో నేను పంచుకోలేకపోయాను, మీకు షేర్ చేయలేకపోయినా. మీరు నాకు భారతీయ జనతా పార్టీకే ఓటేసిండ్రు, నా కోసం కష్టపడ్డారు, నా కోసం చాలా బాగా ప్రేమించిండ్రు. అనివార్య కారణాల వల్ల నాకు ఒకటి మీకు అందరికీ తెలుసు, నా చరిత్ర తెలుసు, నా ఇల్లు తెలుసు, నేను ఏ విధంగా ఉంటానో తెలుసు.
ఒకటే ఒక్క నినాదం కోసం నేను పోయినా. గౌరవ ముఖ్యమంత్రి గారు మా పక్క విలేజ్, నాకున్న ర్యాపో ఉంది, నాకు పరిచయాలు ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీకి పోతే నా వనస్థలిపురం ప్రజలకు న్యాయం జరుగుతుందని పోయిన 2 నెలలు చాలామంది నన్ను అవమానించారు, నన్ను చాలామంది ట్రోల్ చేసారు. కానీ ఎక్కడ కూడా అధైర్యపడలేదు. మళ్ళీ 3వ నెల నుండి టెండర్లు పిలుచుకొని వర్కులు శాంక్షన్ చేయించుకొని ఈ వనస్థలం ప్రజలకు పూర్తిగా అందుబాటులోకి వచ్చి మీకు అందరికీ ఎవ్రీ డే కలిసి అడగకున్న పనులు చేస్తున్నా. కాబట్టి దయచేసి నా గురించి ఎవరైనా చెప్పితే మీ మనసులో ఏమైనా ఉంటే ఈ రోజు కూడా చెప్తున్నా, పార్టీలకు అతీతంగా నేను పనిచేసేవాడినే తప్ప నా గురించి మీకు పూర్తి అవగాహన ఉంది. నేను ఒక కాలనీ ప్రెసిడెంట్గా 3 టర్ములు పనిచేసి దాని తర్వాత కార్పొరేటర్ అయింది తప్ప నా దగ్గర డబ్బులు లేవు. నేను డబ్బులతోని కాలేదు, లేకపోతే ప్రజల్ని మోసం చేసి కాలేదు. ప్రజలతో రోజు తిరిగినందుకే నా కార్పొరేటర్ గౌరవం దక్కింది, పార్టీ బలమైంది. ఈరోజు అదే గౌరవం అదే మర్యాద నా మీద చూపిస్తారని, రాబోయే రోజులలో నాకు తోడుగా ఉంటారని నా వనస్థలిపురం ప్రజలు. ఎక్కడికి వెళ్ళినా ఏ కాలనీకి వెళ్ళినా నేను టచ్ చేయని పని కానీ నేను పనిచేయని కాలనీ కానీ లేదు. వాళ్ళందరూ కూడా తెలుసు, అందరితో మమేకమవుతున్నా. ఇప్పటి వరకు కూడా ఎవరు కూడా ఏ కార్పొరేటర్ కానీ ఏ ఎమ్మెల్యే కూడా ఒక కాలనీ నుండి ఒక కాలనీకి అనుసంధానం చేసి కలిపిన చరిత్ర లేదు. నేను అన్ని కాలనీ అసోసియేషన్స్, పాత అసోసియేషన్ కూడా కలిపి మీ కాలనీకి ఏం కావాలి, మీ కాలనీకి నీళ్ళు ఎట్లా పోవాలి, మీ కాలనీకి రోడ్లు ఎట్లా వేయాలని వాళ్ళని అడిగే వేస్తున్నా తప్ప నా సొంతంగా ఎక్కడ కూడా డిసిషన్ తీసుకుంటలేను. కాబట్టి ప్రజలందరూ ఇదన్నీ గ్రహించండి. రాబోయే రోజుల్లో నా మీద ఎవరు ఏం చెప్పినా నా మీద మీరు ఈ విధంగా ప్రేమ కొనసాగించి మరొక్కసారి నాకు అవకాశం ప్రజలు ఇస్తారని మా రేవంత్ రెడ్డి గారు, డిప్యూటీ ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కూడా బాగా హార్డ్ వర్క్ చేస్తున్నారు. మా ఇన్ఛార్జి మంత్రి శ్రీధర్ బాబు గారితో కూడా మొన్ననే ఓపెన్ చేయించడం జరిగింది. వనస్థలిపురం ప్రజలు విజ్ఞత గల ప్రజలు, చదువుకున్నోళ్ళు, సామాన్యులు మేమంతా. కాబట్టి నా యందు దయచేసి మరొక్కసారి అభిమానం చూపిస్తారని, ఎవరు ఎన్ని అపోహలు పెట్టినా నన్ను అడగండి, ఏం ప్రాబ్లం ఉన్నా నా దగ్గరికి రండి, నేను అందుబాటులో ఉంటున్నా మీకు అని కూడా తెలియజేస్తూ, రాబోయే రోజుల్లో మంచి జరగాలి. ఈ వనస్థలిపురానికి డెవలప్మెంట్లో నా శాయశక్తుల ముఖ్యమంత్రి గారి దగ్గర 50 కోట్లైనా తెచ్చి డెవలప్మెంట్ చేస్తా తప్ప ఎవరికో భయపడి ఎవరికో లొంగి ఎవరికో అంటారని వెనక్కి పోయే మాట లేదు. ఇక్కడ ఉన్న నాయకుల్లాగా నాకు వేరే ఎలాంటి ఆలోచన లేదు. ఓన్లీ వనస్థలిపురం ప్రజలకు పనిచేయడానికి 24 గంటలు కూడా మీకు అందుబాటులో ఉంటానని తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. మంచి విషయాలను తెలియజేసినందుకు మీకు ధన్యవాదాలు సార్. మీ రాజకీయ ప్రయాణం చాలా ఉన్నతమైన శిఖరాలను అధిరోహించాలని మా మహి మీడియా ద్వారా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సార్.